ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। సమస్త హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు। ఈ సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి। తొలి ఏకాదశిని శయని ఏకాదశిగా కూడా పిలుస్తారు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శివనగర్ శివాలయంలో మరియు గాంధీనగర్ శ్రీ రుక్మిణి విఠేశ్వర స్వామి దేవాలయం, శ్రీ విశ్వనాథ దేవాలయం, అలాగే శ్రీకాళహస్తి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు। నేటి ఉదయం నుంచి వేదమూర్తులైన బ్రాహ్మణోత్వంలో సమక్షంలో పలు దేవాలయాల్లో జలాభిషేకం, క్షీరాభిషేకం, అలాగే పంచామృత అభిషేకాలు నిర్వహించారు। అనంతరం భక్తుల దర్శనార్థం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు। పట్టణంలోని పలు దేవాలయాలకు భక్తులు నేటి తెల్లవారుజాము నుంచి మొదలుకొని సాయంత్రం వరకు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు।
ఇస్తే ఎంతమందికి కూడా చెప్పు అంత జనాలు ఎందుకు రెస్ట్ లేదు నడవాలి ఇక్కడ మంచిగా నడవాలంటే రోజు లేదంటే నడు స్వామి భక్తేశ్వర దేవాలయం గాంధీనగర్లో ఉదయం 4 గంటల నుండి అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకము సుప్రభాత సేవ సహస్రనామాంతరం నిత్య కైంకర్యాలు పండరీపులు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా మా సిరిసిల్ల దేవాలయం కూడా జరిగింది. భక్తులు ఉదయం నుండి భారీ సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్నం 12 గంటల వరకే దాదాపు 2000 మంది పైన భక్తులు దర్శిస్తున్నారు. సాయంత్రం వరకు దాదాపు 6 నుంచి 8 మంది భక్తులు దర్శిస్తూ ఉన్నారు. పండరీపుల్లో ఏ విధంగానైతే నిత్య కైంకర్యాలు జరుగుతాయో అదేవిధంగా మా వెంకటేశ్వర స్వామి గాంధీనగర్ దేవాలయం కూడా అదేవిధంగా నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ఆ స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా రేపు ఉదయం మళ్ళీ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ఏదైతే ఏకాదశి సందర్భంగా ఉపబొద్దున్నారో ఆ ఉపబొద్దుని నిర్మించుకొని స్వామివారికి ఉపప్రసాదం చేసుకొని ధర్మంలో ఉంటారని భావిస్తున్నారు. అదే మనం శయన ఏకాదశి శ్రీమన్నారాయణమూర్తి ఈరోజు అంటే శేషశయ్యపై యోగ నిద్రకు వెళ్ళడం, మళ్ళీ తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ ఇదే రోజు నుంచి తేలిపోయినటువంటి దాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇతిహాసాలు పురాణాల ప్రకారంగా 4 నెలలు యోగ నిద్రలో శ్రీమన్నారాయణ మొత్తం ఆయన యొక్క రూపాన్ని ఉందని శివునికి అంకితం చేసి ఆ తర్వాత మళ్ళీ మొత్తంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు ఈ సిరిసిల్ల గాంధీనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ దాదాపు 35 సంవత్సరాలు దాదాపు పూర్తయింది. ఆ పండగపూర్ నుంచే ఈ విగ్రహాలు తీసుకురావడం జరిగింది. అక్కడ ఏ కార్యక్రమం అది కూడా ఇక్కడ సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మొత్తం ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం మరి సహజంగా భక్తులు కూడా చాలామంది రావడం మరి కోరికలు తీసుకునే దిశలో ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటా ఉన్నాం. క్రమంలో గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి దేవాలయం అలానే అక్కడ మన కాలభైరవ స్వామి విగ్రహం అలాగే టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో అది వస్తూ ఉంది. మరి అందరూ మొత్తం ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. అదే రకంగా భక్తులందరూ ఇంతకుముందు మా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. భక్తులందరూ అదేవిధంగా వచ్చి దర్శనం చేసుకొని వారి తీసుకోవాల్సిందిగా
గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందించినట్లు కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు తోట ధర్మేందర్ తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన సామాజిక కార్యకర్త కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ గల్ఫ్ కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం వచ్చే అసెంబ్లీ బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించాలని గల్ఫ్ జేఏసీ నాయకులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మందా భీమరెడ్డి, గంగుల మురళీధర్, కట్టా మనోజ్ తో కలిసి వినతి పత్రం అందించినట్లు వెల్లడించారు. కేరళ తరహాలో గల్ఫ్ పాలసీ అమలు చేసి గల్ఫ్ దేశాల మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరినట్లు ఎస్ఏ సమాచార్ తో ధర్మేందర్ తెలిపారు. అలాగే గల్ఫ్ లో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి చూపించాలని వారు కోరినట్లు వెల్లడించారు. వీర్లంపల్లి మండల కేంద్రంలో ముస్లింలు మొహరం వేడుకలను అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో మొహరం వేడుకలు ఘనంగా మండల కేంద్రంలో నిర్వహించారు. మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం పీరీలను పురవీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు. భక్తి శ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు. పిల్లలు పెద్దలు ఆటపాటలతో డప్పు చప్పుల మధ్య పీరీల ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యుల శ్రేయస్సే లక్ష్యంగా సంఘం ద్వారా బహుముఖ సేవలు అందిస్తున్నామని జిల్లా సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న పెట్రోల్ పంపును బుధవారం కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు. రైతులకు, గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సంఘం ఆధ్వర్యంలో భారత్ పెట్రోల్ పంపును పునఃప్రారంభించుకున్నామని కొండూరి అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం సేల్స్ మేనేజర్ చరణ్జిత్, వైస్ చైర్మన్ రామాంజిగౌడ్, సిఇఓ రాజిరెడ్డి, సత్యంరావు, మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్, నేతలు వెంకటస్వామి గౌడ్, కొమ్మిరిశెట్టి లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, మల్లుగారి నర్సయ్య గౌడ్, దయాకర్రావు, వెంకట యాదవ్, నాగరపు దేవేందర్, పిట్లా శ్రీమతి, రాజనర్సు ధనరాజ్, అరటి బాబు, హనుమంత్ రెడ్డి, అభిలాష్, ఎంఏ వహీద్, గోగులింగం యాదవ్, గడ్డి హరీష్, శివయ్య, యగదండి స్వామి, గందెడపు రాజు, దానబోయిన రాజు, జంగంపల్లి శేఖర్ గౌడ్, సంఘ డైరెక్టర్లు, సభ్యులు, ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు. సర్వీసులు అందిస్తా ఉన్నది రైతాంగానికి. ఇవాళ మనకు దీని కేంద్ర సహకార బ్యాంక్ సపోర్ట్తో కూడా మన సంఘ సభ్యులకు అనేక రకాల వసతులు కల్పిస్తా ఉన్నాం. సంఘం ద్వారా, బ్యాంకు ద్వారా. వాస్తవంగా సంఘాన్ని ఒకప్పుడు ఇంకా బాగా కార్యక్రమాలు చేసుకునేటానికి ఆస్కారం ఉన్నా ఒకప్పుడు మన బ్యాంక్ ఇక్కడ చాలా పనిచేస్తలేకుండా ఒకనొక సమయంలో నేను ఈ బ్యాంకును తీసేద్దామా అనే అంటే ఒత్తిడి వచ్చింది. పైకి బ్రాంచ్ నడుస్తలేదు, సిబ్బంది జీతాలు వెళ్తలేవు, ఇక్కడ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ ముస్తాబాద్ అంటే ఒక 6 నెలల టైం తీసుకొని మంచి చేస్తామంటే ఇవాళ మనం ఇక్కడ బ్యాంకు కూడా 100 కోట్లు దాటేది. 100 కోట్ల వ్యాపారం బంద్ చేస్తామన్న బ్యాంక్ ఇవాళ 100 కోట్లకు వెళ్ళిపోయి. కాబట్టి ఆ బ్యాంకు కోసం దీంట్లో కొన్ని కార్యకలాపాలు బంద్ చేసినవి. లేకుంటే ఇది ఇక్కడనే వర్క్ చేస్తుంది. అక్కడ చేసే పనులన్నీ మనం చేస్తాం. కానీ బ్యాంకు కూడా మనదే, సంఘం కూడా మనదే, రెండు నడవాలనే ఉద్దేశంగా ఆనాడు చాలా కార్యకలాపాలు నేను చేయడానికి కొద్దిగా అవకాశం ఉన్నా బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కానీ ఇప్పుడు బ్యాంకుకు పోటీగా నడిపిద్దాం సంఘాన్ని. బ్యాంకుతో కూడా పోటీ పడే రీతిలో సంఘాన్ని ముందుకు తీసుకుపోయి బ్యాంకు చేస్తున్న కార్యక్రమాలు మనం కూడా ఒక పావులను ఆటను తక్కువ చేసి పోటీ పడి కార్యక్రమాలు చేయాలి. దానికి కొద్దిగా డిపాజిట్ స్వీకరణ కూడా చేసుకోవడానికి కొద్దిగా మేము ముందుకు అంటే మీ అందరి సహకారం కోరుతా ఉన్నాం. మంచిగా నడుస్తూ ఉన్నది. అనేక కార్యక్రమాలు ఇవాళ మన సంఘం పెద్ద ఎత్తున కొనుగోలు కూడా మొట్టమొదటిగా మన దగ్గర కొన్న దాఖలాలు మన దగ్గరనే. ఒక సంవత్సరం ఫ్రీగా 2 సంఘాలను పెట్టి, కొత్తపల్లి సంఘంతో జగిత్యాల ఒక సంఘం పెట్టి ఫ్రీగా కూడా జోకినాను. అంటే కమిషన్ కూడా తీసుకోకూడదు, భారం కూడా మనమే భరించి. ఇవాళ దాన్ని ఆనాడు ఒక మాట చెప్పాలి మీకు, చాలా అంటే సంఘాల మీద
ఎటువంటి అభిప్రాయం ఉండే ఆనాడు అని 2008 ఆఖరి ప్రాంతంలో 2009 కొద్దిగా మొదలు పున్నం ప్రభాకర్ గారు అప్పుడు మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, నేను. కాబట్టి మనదనే ఆలోచనతో మీరు కొద్దిగా ఇంకా సహకారం మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండాలి. మనదనే భావనతో మీరు పనిచేసినట్టయితే ఇంకా దీన్ని ఇంకో స్థాయికి, ఇంకో పై స్థాయికి తీసుకుపోయడానికి ఖచ్చితంగా మన వంతు కృషి ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి ఇవాళ మీ అందరిని పిలిచి, ఎందుకంటే ఇదొక గొప్ప అవకాశం. ఇక ముందుగా బంద్ అయ్యేది ఉండదు. ఏమైనా నడుస్తుందా నడతలేదా, ఇక్కడ పోవాలన్నా అక్కడ పోవాలన్నా డబ్బా పట్టుకొని అని పరిస్థితి ఉండేది. 24 గంటలు మీ సేవలో మీ సౌకర్యార్థం ఈ పెట్రోల్ పంపులు నడిపే, పెట్రోలు డీజిల్ నడపడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. కాబట్టి మీ సహకారం ఎల్లప్పుడూ ఈ విధంగానే, మీ దీవెనలు మాకు ఎప్పటికీ కూడా ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నది. మంచి కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాల మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య సాహసాలకు నిదర్శనమన్నారు. ₹1,00,000 రుణమాఫీ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగదీసి అటకేలకు చేతులెత్తేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. రేషన్ కార్డు కుటుంబ సభ్యుల ధృవీకరణకు మాత్రమేనన్నారు. రైతు భరోసా కూడా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుందని, రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులకు స్వీట్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరియు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సూడిత రాజేందర్, గంటా బుచ్చగౌడ్, చెన్నిబాబు, రామ్ రెడ్డి, మెండు శ్రీనివాస్, గుర్రం రాములు, బండారు బాలరెడ్డి, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారంటీలు మాట తప్పకుండా ఒక్కటి వదిలిపెట్టకుండా అమలు చేసిన ఘనత ఆ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పడం తప్పదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు రైతుల అకౌంట్లో ₹1,00,000 రుణమాఫీ జమ అవుతుంది. తర్వాత 1,50,000 కూడా అతి త్వరలో అది కూడా జమ చేస్తాడు. ఆగస్టు 15 తారీఖు లోపట 2 లక్షల మాఫీ చేస్తా అని ఏనాడు చెప్పిండో ఆ మాట తప్పకుండా చేస్తాడు అని మేము ఆ నమ్మకం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, హరీష్ రావుకు సవాల్ విసిరిండు, నేను 15 తారీఖు లోపట 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాట తప్పకుండా హరీష్ రావు గారు మీరన్న మాట తప్పి ప్రజలను మోసం చేసి రాజకీయం చేసిరు. కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ కాదు, అటువంటి మనుషులు గారు. మాట ఇచ్చిరంటే తప్పకుండా పనిచేస్తారు. ఏదైతే చెప్పిందో అది తప్పకుండా. రుణమాఫీ కూడా ఇప్పుడే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చేసిన అప్పులు మీరు 3 సంవత్సరాల నుండి కూడా ఇవ్వని డబ్బులు కూడా మా కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూస్తుందని మేము ఇప్పుడు ఈ చెప్తున్నాం. కాబట్టి మీలాగా జీతాలు కూడా ఎవరికి సరిగ్గా లేవు. మొన్న చెప్తుండు కేటీఆర్, నీవేమంటున్నావు, అందరికి 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నావా అన్నాడు. నీలాగా 25 తారీఖు 15 తారీఖు 25 తారీఖు కనుక ఇవ్వడం లేదు. 15 తారీఖు లోపల ప్రతి ఒక్కరికి జీతాలు పడుతున్నాయి. 1కు అందరికి పడుతున్నాయి. ఎవరన్నా దబ్బన తప్పితే 15 తారీఖు లోపిస్తున్నాం. కాబట్టి మీరు అన్ని అవాకులు చెవాకులు చెప్పుకున్నాడు. నిన్నటికి నిన్న కూడా మాట్లాడుతుండ్రు. ఆ మాటలన్నీ మీకే వదిలిపెడుతున్నాం. ప్రజలు గమనిస్తుండ్రు. ఇప్పటికైనా మారి ఆలోచన చేసుకొని మాట్లాడు నేర్చుకోండి. ప్రతి ఒక్కరిని పార్టీ నుంచి బెదిరించుకొని తీసుకున్నది మీరు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారు బెదిరిస్తేనే పోతుండ్రు అని చెప్తున్నావు. కానీ నీ పాలన చక్కగా లేదు, నీ పాలన సరి అయింది కాదు అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. అది వాళ్ళ దగ్గరకు పోయి కాలు పట్టుకో.
ఎందుకోతుర్రాయా పోకూరి నేను చేసిన తప్పని చెప్పుకో. కానీ నువ్వు మాలాంటి వాళ్ళను మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము. అది ఇప్పటి నుండి మాత్రం జాగ్రత్తగా మాట్లాడుంది. జై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఏదైతే ఎన్నికల హామీగా మాట ఇచ్చిండో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా ఆగస్టు 15వ తేదీ లోపట రుణమాఫీ చేస్తా అని దేవుడి మీద ప్రమాణం చేసిండు. రైతులకు కూడా హామీ ఇచ్చిండు. రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రేపు ప్రతి ఒక్కరి అకౌంట్ లోపట 1,00,000 రూపాయల వరకు వారి యొక్క అకౌంట్ల లోపల రేపు వేయడం జరుగుతుంది. మిగతా 1,00,000 వరకు ఏదైతే 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమంతా కూడా ఆగస్టు 15 లోపలనే, తను ఆగస్టు 15 చెప్పిండు కానీ ఈ లోపలనే వేయడానికి కూడా ప్రభుత్వము ఒక పక్క సిద్ధమైతా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. ఆనాడు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని దాన్ని సాగదీసుకుంటా 5 ఏళ్ల పాటు సాగదీసిండు. చివరికి చెయ్యలేక చేతులెత్తేసిండు. కానీ మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు, సోనియా గాంధీ నోటి నుంచి ఏదైతే వెలువడ్డదో ఆ మాటకు కట్టుబడి 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఈరోజు ప్రభుత్వం సిద్ధపడింది, చేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే రేపు 4 గంటల లోపల 1,00,000 రూపాయల వరకు ఎవరికైతే రైతులకు రుణం ఉన్నదో ఆ 1,00,000 రూపాయలు వారి అకౌంట్ల లోపల వేయడం జరుగుతుంది. రేపు రైతు సోదరులతోటి, రైతు మిత్రులతోటి, అందరితోటి కూడా రేపు మేము సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక ప్రతిపక్షాలకు ఇప్పుడు దిక్కు లేక, ఏం చెప్పలేక, ఏం చెప్పాలనో ఒక మెటుకు పెట్టుకోవాలో అర్థం కాక బాగా సవాళ్ళు విసిరిర్రు. ఆగస్టు 15 లోపల చేయకపోతే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు అనడం. మీరు అందరు కూడా ఇప్పుడు తప్పులు వెతుకుతున్నారు. అందులోపట మీరు తప్పులు వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా, వారికి ఆధార్ కార్డు ఉన్నా, ఎటువంటి కార్డు ఉన్నా కానీ వారి దగ్గరికి అధికారులు వెళ్ళి వారి రుణాన్ని కూడా మాఫీ చేస్తారు. వాళ్ళు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. రేషన్ కార్డు అనేటువంటిది ఎందుకు ప్రాతిపదిక తీసుకొచ్చింది అంటే ఒక కుటుంబం లోపల ఎందరికి అవుతుంది అనేటువంటిది గుర్తింపు. ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు మీద 2 లక్షలు చేస్తాను ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకున్నారు తప్ప ఆ రేషన్ కార్డు అన్నాడు, రేషన్ కార్డు లోపల ఒక్కరికే ఉంటే ఒక్కరికి చేస్తారా, ఇద్దరికి చేస్తారా, అన్ని దీనికి లోపల కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏది కూడా మీరు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మీ రుణం మాఫీ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీరందరూ రేపు రావాలి. అందరం కూడా సంతోషంగా రేపు ఇక్కడనే మన ఎల్లారెడ్డిపేట లోపల రైతులందరము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు అందరం కలిసి సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రేపు మనకి ఒక సంతోషకరమైనటువంటి దినంలాగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కులమతాలకు అతీతంగా మొహరం వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. హుస్సేన్ల త్యాగానికి గుర్తుగా జరిగే ఈ వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ముస్లింల తొలి పండుగ మొహరం వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా జరిగే ఈ పీరీల వేడుకలు సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. మొహరం ఒక వేడుక కాదు, త్యాగానికి ప్రతీక. తెలంగాణలో మొహరం వేడుకలను పీర్ల పండుగగా పిలుస్తారు. 9 రోజుల పాటు పీర్లను స్థాపించి ప్రతినిత్యం ప్రత్యేకంగా దట్టమైన కూదు పొగలు, డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించి చివరి రోజైన ఈ రోజు పీర్లను అందంగా తీర్చిదిద్ది డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ వేడుకల్లో పాల్గొన్నారు అందరూ. 14వ శతాబ్దంలో జరిగిన పోరాటంలో ముస్లింలు తన ప్రాణాలని అర్పించడం జరిగిందని, దీనికి చిహ్నంగా త్యాగానికి ప్రతిసారి ఈ మొహరం వేడుకల్ని జరుపుకుంటారు. పీరీల ముందు అసైదుల హారతి, కాలగజ్జల గమ్మతి అంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరేగింపు సమయంలో పీర్లకు కుడుకల దండలు, దస్తీలు కట్టి తమ మొక్కులను చెల్లించుకున్నారు. మరోవైపు జమా మస్జిద్ మిత్రుల సహాయంతో సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో మొహరం పండుగ సందర్భంగా ప్రజలకు షరబత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నజీర్ మౌలానా, బాబాబాయ్, సయ్యద్ సలీం, రఫీక్ పాషా, అజ్మత్, సోప్యున్, సులేమాన్, ఫైజాన్, అజ్హాన్ తదితరులు పాల్గొన్నారు.
हाय बोलता है कि बोल हाय बोलता अपन वीडियो करा क्या करेंगे यार पे 15 जवान होता है देवाना भाई टीम में आते सेलिब्रिटी హలో జరుగు భయ్యా ఇట్రా భాష వెనకరా గాలిపల్లి ఇల్లంతకుంట ప్రాథమిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంపులను ప్రారంభించారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా సహకార సంఘం చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు గాలిపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ పంపులను ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మరియు జిల్లా సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెట్రోల్ పంపులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బంకులు ఉద్దర పెట్రోల్ గానీ డీజిల్ పోసి నష్టం పోవద్దన్నారు. ఇప్పటి వరకు సహకార సంఘాలను చాలా అభివృద్ధి చేయడం జరిగిందని, 100 కోట్ల వరకు లాభాల్లో ఉందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి నూతన పెట్రోల్ పంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణ, కరీంనగర్ భారత్ పెట్రోలియం సేల్స్ మేనేజర్ రంజిత్, ఫ్యాక్సీ చైర్మన్లు రొండ్ల తిరుపతి రెడ్డి, అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఒకప్పుడు
ఒక వెలిగి ఇక్కడ ఈ పెట్రోల్ పంపు కొన్ని కారణాల వల్ల మన పరిధిలో లేని కొన్ని కారణాల వల్ల మూతబడి తిరిగి ఇవాళ మళ్ళా పునఃప్రారంభం చేసుకోవడం జరుగుతా ఉంది. ఈ రకంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో 42 పెట్రోల్ పంపులు కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో 42 పెట్రోల్ పంపులు అన్నీ కూడా ఓపెన్ అవుతా ఉన్నాయి. ఇవాళ 3 అయినాయి. గంభీరావుపేట, గాలిపల్లి ఇక్కడ అయినాయి. మిగిలినవి కూడా అంటుంది. సిరిసిల్ల జిల్లాలో 11 ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 11 ఈ పెట్రోల్ పంపులు ఉన్నాయి. కాబట్టి సంఘ సభ్యునికి ఆనాడు మనం పెట్టిన రోజు మనందరికీ తెలుసు, ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉండే, అది చాలా ఇబ్బందికరంగా ఉండే. దీన్ని పెట్టిన తర్వాత మన సభ్యులకు రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగింది ఆనాడు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ఆనాడు ప్రభుత్వాలు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల అప్పుడు ఒక ఆటంకం కలిగింది. తిరిగి మనం కోర్టులకు పోయి సాధించి తిరిగి మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం కూడా పెట్రోల్ పైన సుంకం ఏదైతే ఉన్నదో దాన్ని సుంకం వేయడం ఒక ఏదైతే ఉన్నదో మినహాయింపు ఇదివరకు ఇటువంటి పంటలకు ఇచ్చింది. దాన్ని తొలగించేసరికి మనం కూడా పెట్రోల్ అమ్ముకోలేక, డీజిల్ అమ్ముకోలేక దీన్ని మూసుకోవడం జరిగింది. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయులు పెద్దలు అమిత్ షా గారు సహకార మంత్రిగా, వారు సహకార వ్యవస్థ గురించి కొద్దిగా ఆలోచన ఉన్నవారు కాబట్టి వారు కూడా జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా పనిచేసింది. మొన్నటి వరకు హోమ్ మినిస్టర్ అయ్యే వరకు రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్ గా కూడా వారు పనిచేసింది. కాబట్టి గుజరాత్ ప్రారంభోత్సవం చేసుకునే అవకాశం కల్పించింది. మనకి సదా వేదిక పరంగా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ఉపశమనం కలగడానికి వారి పాత్ర ఎంతో ఉన్నది, గణనీయమైన పాత్ర ఉన్నది. ఈ రోజు కేవలం ఇల్లంతకుంటనే కాదు, ఇలా గంభీరావుపేటనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులన్నీ కూడా వినియోగదారుల సంఘాలు ఏవైతే నడిపిస్తా ఉన్నాయో అవన్నిటికీ కూడా ఇవాళ ఈ అవకాశం కలిగింది. ముఖ్యంగా మత్స్యకారులు చాలా పెద్ద ఎత్తున నెలల తరబడి సముద్రం మీద పోయేటప్పుడు ఈ వినియోగదారుల సంఘం ద్వారా డీజిల్ నింపుకొని పోయి చేపలు పట్టుకొని తిరిగి మళ్ళా ఒడ్డుకు వచ్చేసరికి ఒక్కొక్కసారి నెల కూడా పడుతుంది, ఒక్కొక్కసారి 2 నెలలు కూడా పడుతుంది. వాళ్ళు ఈ గొప్ప అవకాశాన్ని ఇవాళ వినియోగించుకునే అవకాశం వాళ్ళకు కూడా కలిగిన మాట కూడా మనం చెప్తాను. రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దీని ఏరియా దీని పద్ధతి ప్రకారం చేయాలి. అవన్నిటినీ కూడా కొన్ని మినహాయింపు ఇచ్చి వాళ్ళ మనకు ఇవన్నీ కూడా చేసింది. ఎందుకంటే ఉన్న పంపులకు ఒక్కసారి వసూలుబాటు కల్పించాలి అని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దానికి అనుగుణంగా ఇవన్నిటిని కూడా డిస్టర్బ్ కాకుండా పెట్రోలియం కంపెనీ వాళ్ళు కూడా మనకు చాలా వెసులుబాట్లు కల్పిస్తుంది. వాస్తవంగా ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ ఫిక్స్ కాదు, ఇలా పెట్టరాదు, ఈ జాగా సరిపోదు. కానీ దీంట్లో ఉన్నది కాబట్టి దీనికి మళ్ళీ అవకాశం కల్పించి దీన్ని నడపడానికి పెట్రోల్ కంపెనీ బాగా దోహదపడ్డది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా బీపీసీఎల్ కంపెనీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా గత 19 సంవత్సరాలు డీజిల్ పోయడమో పెట్రోల్ పోయడమో కాకుండా అన్ని సేవలు కూడా ఇక్కడ అందించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ ఆయిల్ చేంజ్ కూడా బైకులకు కానీ లేకుంటే ట్రాక్టర్స్ కానీ లేకుంటే హార్వెస్టర్స్ కానీ ఇవన్నిటి కూడా ఇక్కడ నుండి ఆయిల్ చేంజ్ చేస్తాం. ఉచితంగా లేబర్ ఛార్జ్ తీసుకోకుండా ఫ్రీ సర్వీస్, ఆయిల్కి మాత్రమే ఛార్జ్ చేసి మిగతాదంతా కూడా ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కూడా ఒక కార్యక్రమం చేసుకొని పోతా ఉంది. ఎందుకంటే సంఘం అనేది కేవలం లాభాలు నష్టాలు ఆలోచన కాకుండా లాభం ఉండాలి. ఎందుకంటే 4-5 జీతం ఇవాళ ఉద్యోగం ఈ ప్రాంతం పిల్లవాళ్ళకు 4-5 ఇవాళ ఉద్యోగం అవకాశం వచ్చింది, మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి కొనాలని వ్యాపారవేత్తలాగా కాకుండా సేవా దృక్పథంతో ఒక సేవా ఆలోచనతో ఈ సంఘం పనిచేయడానికి కంకణం కట్టుకుంది. కేవలం పెట్రోల్ బంకులే కాదు, రాబోయే కాలంలో మీకు అనేక సేవలు కేంద్ర ప్రభుత్వం ఇంకొక వెసులుబాటు గొప్ప సౌకర్యం మనకు కల్పించింది. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడి 3 సంవత్సరాల ముందు మన జూలై 6 తారీఖు మంచి, అంటే దీని ద్వారా
ఈ ప్రాంత ప్రజానీకానికి అన్ని సేవలు ఈ సహకార వ్యవస్థ నుండే జరగాలనే ఉద్దేశంగా కామన్ సర్వీస్ సెంటర్ తీసుకొచ్చి ఇవాళ 26 ద్వారా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ సహకార సంఘం ఇల్లంతకుంట ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోడూరి రవీంద్రరావు గారికి, అదేవిధంగా చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, సిఇఓ సత్యనారాయణ గారికి, ఈ బీపీసీఎల్ కంపెనీ ఆర్ఎంఎస్ మేనేజర్ గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, తిరుపతి గౌడ్ గారికి, తిరుపతి గారికి, అనంతరెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ, పాలక వర్గాలకి, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు, రాజకీయ నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి రోజు రవీంద్రరావు సార్ నేను మా మన పెద్దపాకలో ఇనాగ్రేట్ చేసాం పెట్రోల్ బంక్. దీని గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అమిత్ షా దగ్గరికి వెళ్ళి మూసి ఉన్న బంకులను ఏ విధంగా తెరిపించడం జరిగింది, లాస్ లేకుండా ప్రాఫిటబుల్ గా, అది ఇంతకుముందు ఏ విధానంలో ఉండే ఇప్పుడు ఏ విధానానికి మార్చినారని మళ్ళీ మీరు చెప్తారు. నేను ముఖ్యంగా ఇప్పుడు 2 గంటలకు ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్కు వెళ్ళవలసినది కాబట్టి నేను మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నాను. కానీ పెట్రోల్ బంక్ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యాన ప్రారంభించడం చాలా సంతోషకరం. ఎందుకనంటే మనం ఎక్కడ చూసినా, దేంట్లో చూసినా కల్తీ వ్యవహారం విచ్చలవిడిగా ఉన్నది. అది మనం తినే తిండిలో కూడా కల్తీనే. అది ఏ రంగంలో కల్తీ లేకుండా లేదు. కానీ పెట్రోల్ బంక్లు ఈ సహకార సొసైటీ కేంద్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు కల్తీ గడపడానికి వీలు లేకుండా ఒక మంచి నాణ్యమైన పెట్రోల్ ఇద్దామనే ఉద్దేశంతో రైతులకు అందుబాటులో ఉండాలని, ఇంతకుముందు మనం చాలా దూరం వ్యయ ప్రయాసాల కోర్చి పెట్రోల్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండే, డీజిల్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండే. మరి ఈరోజు మనకు దగ్గరగా పెట్రోల్ బంక్లు 2-3 కూడా ఈ యొక్క ఇల్లంతకుంట టౌన్ లో ఉండడం జరిగింది. మరి అంతటి కూడా కృషి చేసి ఈ యొక్క ఇల్లంతకుంట పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం. దానికి నేను మనస్ఫూర్తిగా రవీంద్రరావు గారిని నేను అభినందిస్తా ఉన్నాను. చాలా కృషి, తను వచ్చిన తర్వాత కూడా బ్యాంక్ చాలా అభివృద్ధి చెందింది. అప్పుల్లో ఉన్న బ్యాంకుని, జీతాలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న బ్యాంకుని ఈరోజు చాలా అభివృద్ధి చేసి టెన్షన్ గా 1వ తారీఖు నాడు జీతాలు వచ్చే విధంగా బ్యాంకు కూడా లాభాల బాటలో నడుస్తా ఉన్నది. మరి ఈ పెట్రోల్ బంక్ కూడా మీరు లాభాల బాటలో నడిపించాలని, లేకపోతే ఉద్దర దుకాణాలు పెట్టిందనుకోండి సొసైటీ మునిగిపోతుంది. ఎప్పుడైనా కోఆపరేటివ్ సొసైటీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి, అందుబాటులో ఉంటుంది కాబట్టి ఉంచుకొని దీన్ని ఆర్థికంగా లాభాల బాటలో నడిపించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దయచేసి ఏమనుకోవద్దు, 2.5 గంటల ప్రయాణం తొందరగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే వెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మండలంలో గంజాయి, మత్తు పదార్థాలు వంటి సరఫరా చేసిన రౌడీ షీటలు తమ ప్రవర్తన మార్చుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ముస్తాబాద్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన చిందం గణేష్ అన్నారు. ముస్తాబాద్ నూతన ఎస్ఐగా చిందం గణేష్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాలు సరఫరా చేసిన రౌడీ షీటలు తమ ప్రవర్తన మార్చుకునే ఎడల వాటిపై కఠిన చర్యలు తీసుకోబడ్డాని నూతన ఎస్ఐ గణేష్ తెలిపారు. దోమకొండ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన గణేష్ ముస్తాబాద్ కు బదిలీపై రాగా ఇక్కడ పనిచేసిన శేఖర్ రెడ్డి కరీంనగర్ కు బదిలీపై వెళ్లారు. నూతన బాధ్యతలు స్వీకరించిన గణేష్ తో పాటు బదిలీపై వెళుతున్న శేఖర్ రెడ్డిని ఏఎస్ఐ రమణతో పాటు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ సిబ్బంది శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది కాలం పాటు సహకరించిన మండల ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, మండల ప్రజలకు బదిలీపై వెళుతున్న శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా, ఫిర్యాదులున్నా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోవచ్చు. ఏదన్నా ఎమర్జెన్సీ విషయాలలో కూడా 100 డైల్ చేస్తే మేము స్పందిస్తాము. ఎలాంటి ఫిర్యాదులున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి
ఇస్తే దాని మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. రౌడీ షీటర్లు, సస్పెక్టులు ఇంకేమన్నా వాటి గురించి కానీ గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మాకు చెప్తే వారి వివరాలు కూడా రహస్యంగా ఉంచబడతాయి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.